హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్ని. ఎస్ఆర్హెచ్ వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ని కొన్నారు అని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పైన క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమాని అయినటువంటి కావ్య మారన్ గారిని కూడా టార్గెట్ చేశారు. ఆమె తమిళనాడు, హైదరాబాద్కి సంబంధించినటువంటి టీం ఇది. సరే, హైదరాబాద్ యాజమాన్యం అనుకుందాం. హైదరాబాద్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన ఎక్స్ ఖాతా కూడా డిస్మిస్ అయిపోయింది. అంటే అంతలా రిపోర్ట్లు కొట్టారు, అంతలా వ్యతిరేకించారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. ఎందుకు పాకిస్తాన్ ప్లేయర్ని కొనాల్సి వచ్చింది, ఇక మీకు ప్లేయరే దొరకలేదా అనే విషయం మీద రచ్చ నడుస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం మాట్లాడుకుందాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. తను చేసేటువంటి వృత్తులు, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఇంకా ఏదైనా పని చేసుకున్నా, ఏది చేసినా సరే అతనికి తన వ్యక్తిగత బాధ్యతతో పాటు సమాజం పట్ల కూడా బాధ్యత ఉండాలి. అలాంటిది ఈ దేశం పట్ల భక్తి కూడా ఉండాలి. మరి ఒక క్రికెట్ ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యక్తులు పాకిస్తాన్ ప్లేయర్ని ఎలా కొనుగోలు చేస్తారండి? 2,34,00,000 రూపాయలు వెచ్చించి పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేశారు. ఆక్షన్లో ఈ ప్లేయర్ని కొన్నారు. సరే, మన ఇండియాలో మ్యాచ్ కాదు, ఐపీఎల్ కాదు, ఎందుకు అంత ఫీల్ అవుతున్నారని మరికొంతమంది అంటున్నారు. అంటే అంతమంది అనట్లేదు, వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది, సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ మంది. అయితే యూకేలో జరిగేటువంటి 100 లీగ్స్, మనకు ఐపీఎల్ ఎలానో వాళ్ళకి 100 లీగ్స్ అలాగా. T20 అయితే 20 ఓవర్లు ఉంటాయి, వన్డే మ్యాచ్ అయితే 50 ఓవర్లు ఉంటాయి. ఈ 100 లీగ్స్కి ఏంటంటే 100 బాల్స్ ఉంటాయి, అంతే, ఓవర్లు ఉండవు. 100 బాల్స్ ఉంటాయి. 10 బాల్స్కి కానీ 5 బాల్స్కి కానీ ఒక బౌలర్ మారొచ్చు. ఇట్లా కొన్ని రూల్స్, ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు యూకేలో కూడా మన ఫ్రాంచైజీ పోటీ చేస్తుంది కాబట్టి మనకు అక్కడ టీం కావాలి. మన ఫ్రాంచైజీ అని నేను ఎందుకన్నాను అంటే, ఎస్ఆర్హెచ్ అనేది హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫ్రాంచైజీ. ఆ ఓనర్లు మన ఇండియా వాళ్ళే. సో మన ఫ్రాంచైజీ అవుతుంది కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే, ఇండియా ఫ్రాంచైజీ పాకిస్తాన్ ప్లేయర్ని కొనింది అనే చెప్తారు. అవునా కదా? వాస్తవానికి ఆలోచించారు. అయితే వీళ్ళు అక్కడ జరిగినటువంటి ఆక్షన్లో అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేశారు. పాకిస్తాన్ వాడిని కొనుగోలు చేయటమే బాధాకరమైన అంశం అనుకుంటే, అబ్రార్ అహ్మద్ లాంటి వాడిని కొనుగోలు చేయటం ఇంకా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఇతను మామూలుగా పాకిస్తాన్ అంటే ఇండియాకి శత్రువు అండి, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు కాదన్నా నేనవునన్నా మీరు కాదన్నా, 600 అయినా 100-150 అయినా పాకిస్తాన్ మనకి శత్రు దేశమే, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ అబ్రార్ అనే వ్యక్తి భారత్ని వ్యతిరేకిస్తూ అవహేళన చేస్తూ పోస్టులు పెట్టాడు సోషల్ మీడియాలో. అలానే మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయినప్పుడు వెక్కిరిస్తూ గ్రౌండ్లోనే సైకిల్ చేసేవాడు. అంటే ఎంతటి క్రూరమైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. ఈ అబ్రార్ అహ్మద్ అనేవాడిని మన ఇండియా ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది, క్రికెట్ విషయంలో కానీ ఇంకే విషయాల్లో అయినా కానీ. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు కొనుగోలు చేశారు? ఇక వేరే మీకు ప్లేయరే దొరకలేదా? అంత తోపు ప్లేయర్ ఇంకోటి లేదా? లెగ్ స్పిన్నర్ ఇంకొకటి దొరకలేదా మీకు? పైగా వీడిని కోచ్గా నియమిస్తారంట మన టీంకి. మన టీం అంటే సరే, ఇప్పుడు అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి టీము సన్ రైజర్స్ లీగ్ అని పెట్టుకున్నారు, అక్కడ యూకేలో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి. ఎప్పుడైతే యాక్షన్లో అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేశారో అప్పటి నుంచి బాయ్కాట్ సన్ రైజర్స్ అనేటువంటి హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి పాకిస్తాన్ ప్లేయర్స్ని కొనకూడదా అంటే వాస్తవానికి కొనకూడదు. అఫీషియల్గా ఉందా అంటే మన దేశంలో అఫీషియల్గా ఉంది, కానీ బయట దేశాల్లో జరిగేటువంటి మ్యాచ్లకి అఫీషియల్గా ఏం ప్రకటించలేదు. కానీ షాడో బ్యాన్ అనేది ఖచ్చితంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో భారతదేశం మీద భక్తున్న ఏ వ్యక్తి అయినా సరే పాకిస్తాన్ ప్లేయర్స్ని కొనకూడదు. అది మన దేశం చెప్పాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం అఫీషియల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. అది ప్రతి వ్యక్తికి అవగతం అవ్వాల్సినటువంటి అంశం. అంతేగాని నాకు ఇక్కడ బ్యాన్ విధించలేదు, నాకు లీగల్గా ఏమి డిక్లరేషన్ ఇవ్వలేదు, అందుకే నేను కొనేస్తా అంటే ఏమాత్రం కూడా గౌరవప్రదమైనటువంటి అంశం కాదు. అది ఆలోచించండి ఒకసారి ప్రాక్టికల్గా. చాలామంది వీడియో చూస్తున్న వ్యక్తులకు కూడా మీరో నేనో లేకపోతే ఇంకా ఎవడైనా సరే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టండి, ఎట్లా ఉంటుందో పరిస్థితి. సాధారణమైనటువంటి వ్యక్తులు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టండి, పరిస్థితి ఎలా ఉంటుందో 24 అవర్స్ తర్వాత నాకు కామెంట్ చేయండి. ఏకి పారేస్తారు. ఎందుకు అంటే మన శత్రు దేశం, దాయాది దేశమైనా కానీ మనం దయదలిస్తే మన నుంచి విడిపోయి ఒక దేశంగా ఏర్పడిన దేశం మనల్ని శత్రువులుగా చూసి టార్గెట్ చేయటం, మన అమాయకులైనటువంటి ప్రజలను చంపడం, అటాకులు చేయడం, మన ఆర్మీ మీద అటాకులు చేయడం, బయట దేశాల్లో ప్రగల్భాలు పలకడం, ఒకటి కాదు రెండు కాదు మన దేశం మీద పాకిస్తాన్ ఇప్పటి వరకు చేసిన దాడులు
గుర్తున్న ఏ వ్యక్తి అయినా సరే పాకిస్తాన్ అనే అంశాన్ని వ్యతిరేకిస్తారు. పాకిస్తాన్ అనే పేరు ఎత్తితే శివాలు ఎత్తిపోతారు. అలాంటిది ఒక పాకిస్తాన్ ప్లేయర్ని కొన్నారు అంటే కోర్స్ అది బిజినెస్ కదా, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నాను కొంతమంది అనొచ్చు. బిజినెస్ చేసే దాంట్లో కూడా దేశభక్తి కనబరచాలండి, అదే నా ఉద్దేశం. ఏ పాకిస్తాన్ ప్లేయర్ వేరే ప్లేయర్ని కొనుక్కోవచ్చు కదా, వాడు తక్కువకి వస్తున్నాడా? పోనీ మంచి ప్లేయర్ అంటారా? అంతకంటే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు కొనుక్కోలేదు? ఇక్కడ కావ్య మారన్ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే ఇదే విషయం. ప్రతి వ్యక్తి మన దేశంలో రిక్షావాడి దగ్గర నుంచి పైలట్ వరకు కూడా దేశభక్తి నరనరాల్లో ఉంటుంది. వాడు చేసే చిన్న పనిలో కూడా, ఇప్పుడు రిక్షావాడు ఉన్నాడండి, సాధారణమైనటువంటి వ్యక్తి, రిక్షా దొక్కే వ్యక్తి. మనం రిక్షావాడు అన్నామని మీరు ఫీల్ అవ్వద్దు. రిక్షావాడు అంటే గౌరవపదమైనటువంటి పదమే అది. ఎందుకంటే సినిమాలు కూడా చాలా వచ్చాయి, సినిమా హీరోలు కూడా రిక్షావాడు అని పిలిపించుకున్నారు సినిమాల్లో. బయట రిక్షావాడు అంటే కొంచెం గౌరవప్రదమైనటువంటి పేరు. రిక్షా వ్యక్తి కూడా పాకిస్తాన్ పేరు తలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. పాకిస్తాన్ ప్లేయర్ బొమ్మ రిక్షా మీద వేసుకుని తిరగలడా, లేదా ఆటో మీద వేసుకుని తిరగలడా? ఆటో వాళ్ళు కూడా ఈరోజు దేశభక్తిని కనబరుస్తుంటే ఈ దేశానికి చెందినటువంటి ఒక ఫ్రాంచైజ్, క్రికెట్ ఫ్రాంచైజ్ దేశభక్తిని కనబరచలేకపోయింది ఒక చిన్న అంశంలో అంటే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది మనకి. క్రికెట్ ముఖ్యమా, దేశభక్తి ముఖ్యమా, దేశం ముఖ్యమా? దేశమే ముఖ్యమండి. అంతకాడికొస్తే పోతే పోనండి క్రికెట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో క్రికెట్ టీము మన దేశం యొక్క గౌరవాన్ని కాపాడింది, నేను కాదన్ను. మన దేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు యూకేలో జరిగేటువంటి 100 లీగ్స్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో మన ఇండియా ఫ్రాంచైజు అక్కడ టీంని పెట్టి ఆడించకపోయినా మాకు పాకిస్తాన్ ప్లేయర్ మాత్రం అవైలబుల్గా ఉన్నారు, మాకు నచ్చక మేము కొనలేదు, పాకిస్తాన్ అంటే మాకు ఇష్టం లేదు అని సన్ రైజర్స్ యజమాని కనుక చెప్పినట్టయితే శబాష్ అని గౌరవంగా అందరం సెల్యూట్ చేసేవాళ్ళం. ఎందుకంటే 100% ఆడడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంది. పాకిస్తాన్ ప్లేయర్ని కొనొచ్చు అనేటువంటి రూల్ కూడా ఉంది యూకేలో జరిగేటువంటి. యూకే అని కాదు, మన దేశం కాకుండా బయట ఏ దేశంలో మ్యాచ్ జరిగినా జాతీయత ఆధారంగా అంటే నేషనాలిటీని దృష్టిలో పెట్టుకొని బహిష్కరించడం కుదరదు. ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, 100% వాళ్ళకి హక్కు ఉంది, రైట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్లేయర్ను కొనొచ్చు, ఆడించవచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో, ఇలాంటి ఒక క్రిటికల్ పొజిషన్లో మాకు కొనడానికి ఆప్షన్లో పాకిస్తాన్ ప్లేయర్ మాత్రమే ఉన్నాడు, కొనొచ్చా లేదా అనే ఆప్షన్ మా ముందుంది. దేశభక్త పాకిస్తాన్ ప్లేయరా అనేది రెండు బేరీజ్ వేసుకొని మాకు వద్దుచి పాకిస్తాన్ ప్లేయర్ తీసేయండి, మాకు దేశభక్తి ఇంపార్టెంట్, అవసరమైతే ఇప్పుడు మా టీంని అక్కడ ఆడించలేము, మా ఫ్రాంచైజీ తరపు నుంచి టీం లేదు అని మేము చేతులు ఇచ్చేసామన్నా కానీ మన వాళ్ళు అంతా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ ఫ్రాంచైజీకి గౌరవం పెరిగేది. దేశభక్తి అనే అంశం ఇక్కడ మిస్ అయిపోయింది. కేవలం వ్యాపారం మాత్రమే కనబడుతుంది. మీ వ్యాపారం కోసం శత్రు దేశాల నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ను కొనేస్తారా? గౌరవం లేదా, దేశభక్తి లేదా, దేశ ప్రజల మనోభావాలతో మీకు సంబంధం లేదా? అఫ్కోర్స్ ప్రభుత్వం ఎలాంటి రూల్ పెట్టి ఉండకపోవచ్చు, బయట దేశాల్లో మీకు నేషనాలిటీని బట్టి బహిష్కరించేటువంటి హక్కు లేకపోవచ్చు. కానీ మీ మనసులో ఉన్నటువంటి దేశభక్తి ఏమైపోయింది? మీ మనసులో ఉన్నటువంటి భారతదేశం మీద గౌరవం గుర్తులేదా? ఇలాంటి అంశాలన్నింటినీ మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ప్రతి వ్యక్తి పాటించాల్సిన అవసరం ఉంది. సో అది లేకపోతే ఏమవుతుందంటే ఈరోజు ఇండియాని అంత దారుణంగా అవమానించేటువంటి ఒక హేట్ పర్సన్ని మనం కొనుగోలు చేసాం. రేపొద్దున డైరెక్ట్గా ఇండియా మీద బాంబులు వేద్దాం అనేటువంటి వ్యక్తిని కూడా వేరే టీంలో కొని ఆడించిన ఆశ్చర్యం లేదు. అలాగే ఇండియాలో జరగబోయేటువంటి మ్యాచ్లకు కూడా మేము కొనుక్కుంటాం, మా ఇష్టం ఏంటి, ఏం చేస్తారు అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మరి ఈ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ని ఇండియా టీం కొనుగోలు చేసి యూకేలో 100 లీగ్స్ ఆడించడం మీద మీ అభిప్రాయం ఏంటి? అతన్ని కోచ్గా కూడా పెడదాం అనుకుంటున్నారు. తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.